ఇక కళాశాలల ఫీజు చెల్లింపునకు ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు, కీలక ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా అధికారులు. కళాశాలల ఫీజు చెల్లింపునకు ఒత్తిడి చేసిన, ఒరిజినల్ సర్టిఫికెట్ల జారీకి నిరాకరించటం లేదా డబ్బులు డిమాండ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కళాశాలల యాజమాన్యాలను ఉన్నత విద్యా కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి హెచ్చరించారు. అలాగే విద్యా సంస్థలలో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంచటాన్ని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఫీజుల చెల్లింపులు, నగదు డిమాండ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను సీరియస్గా పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. విద్యార్థులు అడ్మిషన్లను వెనక్కి తీసుకునే క్రమంలో మొత్తం ఫీజులో 5% మాత్రమే ప్రాసెస్ ఫీజు కింద మినహాయించుకోవటానికి అనుమతించారు. అడ్మిషన్ వెనక్కి తీసుకోవటానికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల వ్యవధిలో ఫీజు చెల్లింపు పూర్తి చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థులు సీటు రద్దు చేసుకునే క్రమంలో ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని తెలిపారు. అలాగే అడ్మిషన్ల సమయంలో కేవలం సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను సబ్మిట్ చేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తిరిగి విద్యార్థులకు అందజేయాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థుల నుంచి ఫీజు డిమాండ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచిన కళాశాలలకు, యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణమూర్తి హెచ్చరించారు.